కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని దాంట్లో మనము ముందుగా ఇలా ఎగ్స్ ఉడకబెట్టుకున్నామండి. ఎగ్స్ ఇలా ఉడకబెట్టుకున్నాము. ఆ ఎగ్స్ వేసేసుకుందాము మొత్తం కూడా. నేను ఒక 2 ఎగ్స్ ఉడకబెట్టాను, 3 ఎగ్స్ ఉడకబెట్టాను అండి. ఇట్లా మొత్తం కూడా ఎగ్స్ మనం వేయించుకున్నాం కదా, ఇప్పుడు అవి తీసేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ గ్రేవీకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకోండి. గ్రేవీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. దీనిలో చెక్క, లవంగ, బిర్యానీ ఆకు అన్ని స్పైసీకి తగ్గట్టు అన్ని వేసుకోవాలండి. ఎలా చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి, ఉల్లిపాయలు కొంచెం వేగనించుకుందామండి. గోల్ సైడ్ వచ్చేదాకా వేగనించుకుందాం. కొంచెం పసుపు, ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, గ్రేవీకి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం